ఉగాది నుంచి సన్నబియ్యం పథకం ప్రారంభమవుతుందన్నారు. 84% జనాభాకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ టెల్నర్ ప్రమాద రెస్క్యూని పూర్తి చేస్తామన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఎప్పుడు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు, ఏం చేయబోతున్నారు? 30 తారీఖున ఉగాది సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఈ సన్న బియ్యం రాషన్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఆ ప్రోగ్రాం ప్రకారం ముందుకు పోతాం అనుకుంటున్నాం. రేవన్ ఒకటే గుర్తుపెట్టుకో, స్వతంత్ర భారతదేశంలో నిరుపేదలకి మంచి క్వాలిటీ ఆహార ధాన్యాలు ఇచ్చే కార్యక్రమాల్లో ఇది దేశంలోనే నెంబర్ 1. మంచి క్వాలిటీ ఫైన్ రైస్ 84% ఆఫ్ పాపులేషన్, జనాభాలో 84% వాళ్ళకి ఇవ్వబోతున్నాము. సార్ చెప్పండి సార్, గతంలో కూడా ప్రభుత్వాలు కూడా రేషన్స్ బియ్యాన్ని ప్రజలకు అందించినటువంటి పరిస్థితి, కానీ చాలా ప్రాంతాల్లో కూడా పక్కదారి పట్టాయి. దాని మీద పెద్ద ఎత్తున కూడా అంటే ప్రభుత్వాలు కూడా దర్యాప్తు కూడా చేపట్టాయి. ఈ సన్న బియ్యం పక్కదారి పట్టకుండా మీరు ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు? రేషన్ కార్డ్ బెనిఫిషరీస్కి ఉచితంగా ఇచ్చిన వాళ్ళు మరి అది 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకోవడం, మరి రీసైక్లింగ్ కావడం, రీపాలిషింగ్ కావడం, బీర్ కంపెనీలకి కోళ్ల ఫారాలకి ఎక్స్పోర్ట్ కావడం జరిగింది. ఇవన్నీ ఒక ఇల్లీగల్ బిజినెస్కి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మేము మేమిచ్చే మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ప్రతి ఒక్కరూ తింటారు. కాబట్టి ప్రజల్లో కూడా ఇంతకంటే గొప్ప సంక్షేమ కార్యక్రమం ఏముంటుంది? చెప్పండి. దాదాపు 30 రోజుల పైగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇంకా ఎక్కపోయినటువంటి పరిస్థితి, దాన్ని అంటే ఇంకా ఏ రకమైనటువంటి ఆపరేషన్ కొనసాగుతూ ఉంది? సరే, అది మీకు తెలుసు, దేశ విదేశాల్లో టన్నల్స్ విషయంలో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నల్ కాడనే ఉన్నారు, దోమలపేట కాడనే ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారి లెవెల్లో రివ్యూ ఉంది. ఆ రివ్యూ తర్వాత నేను ప్రకటన చేస్తాను. సార్ చెప్పండి, అంటే ఎస్ఎల్బీసీ అనేది ఉమ్మడి నల్గొండ జిల్లా చిరకాల ప్రజల వాంఛగా భావిస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ తోటి అది ఒక అంతరాయంగా ఉండే అవకాశం ఉందా? దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే అది టెంపరీ సెట్ బ్యాక్ అని అది చెప్పక తప్పదు. కానీ ఆ ఎస్ఎల్బీసీ టన్నల్ పనులు మొదలు పెట్టిస్తాం, ఈ టైంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులకి నేను మాటిస్తున్నాను. ఎస్ఎల్బీసీ జరిగినటువంటి ప్రమాదం కేవలం చిన్నపాటి అంతరాయమే. ఎలాగైనా ఈ ఎస్ఎల్బీసీని పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగునీటిని అందిస్తామని చెప్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కు 5 టీఎంసీల నీటిని తీసుకొచ్చి ఈ సీజన్ పంటలు కాపాడే ప్రయత్నం చేస్తామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ 9 నల్గొండ.